వైకుంఠపురంలో ప్రయాణం. తెనాలి వెల్టూరు బస్సు వైకుంఠపురం దగ్గర ప్రయాణం రాబోయేది ఊరు. ధన్యవాదాలతో మన డ్రైవర్ గారు సాయి కృష్ణ, నేను సుధాకర్ పర్చూరి. ప్రస్తుతం తెనాలి వెల్టూరులో మేము ప్రయాణం చేస్తున్నాం. అంతేగా ఎక్కడి దాకా? ధన్యవాదాలు. మీరు కోటిపల్లి అంతే అంతే. నువ్వు ఎక్కడి దాకా? ఏమూరు, వేనపూడి, బీరబాయ్, వెల్లటూరు. ధన్యవాదాలు మీకు బస్సు ఎక్కినందుకు. ఏంది ఉండదన్నట్టే. నువ్వు వెళ్తురేనా? అందరూ బాబాయ్ పెదరావుని కొట్టమంటున్నాడు. పెదరావుని అంతేగా అంటే టికెట్ కొట్టమంటున్నాడు. అది ధన్యవాదాలు అబ్బాయి. ఎక్కడికమ్మా నువ్వు? దొనెప్పుడేనా? దొనెప్పుడే. ధన్యవాదాలు. నువ్వేడు దాకా? వెల్లటూరే. తలకాయ చెప్ప ఎక్కడ దాకా? కొల్లూరు. ఇద్దరు కొల్లూరే. అది బాబాయ్ వెల్టూరు. తెనాలి వెల్టూరు బస్సులో మన ప్రయాణికులతో సరదాగా పలకరింపు. ఇంతనా? వేమూరు. ఎవరు దాకా? నేను ఎవరు అంటే నువ్వు ఎవరే అంటున్నావు. వేమూరు అనాలి అంతేనా? ధన్యవాదాలు. వేమూరు అనాలి. ఏ ఊరు అంటే కండక్టర్ అనేది ఏ ఊరు అనేది అంతేనా కదా అబ్బాయి? ధన్యవాదాలు. నువ్వేడు దాకా? నేను ఎప్పుడే తెనాలి వెళ్తారు ప్రయాణం రాబోయేది పెదరావురు. అంతేనా? ఉండదు ఉన్నట్టే. జంపం దాకా నడక. ఓకే. మీ పేరు చెప్పండి. మీ పేరు? ధన్యవాదాలు. సత్యనారాయణ గారు వెళ్తూరు ప్రయాణం. చిన్నపిల్లలు వెళ్ళాలి కానీ వెళ్తూరు బస్సులో ప్రయాణం చేస్తున్నాడు ఈయన. అది పేరబ్బాయి పేరు శివ. సైకిల్ చైన్ ఉందా? ఉంది. ఓకే. ధన్యవాదాలు అబ్బాయి. ఎక్కడ దాకా? కొల్లూరు దాకా. కొల్లూరు. ధన్యవాదాలు ఇద్దరికి. అంతేనా? వెల్టూరు తెనాలి వెల్టూరు ప్రయాణాలు మనము పెదరావురు రాబోతున్నాం. అంతేగా? ఆనాలి. అది ఆనాలి. అంతేగా? ఆనాలి. పాలెం స్టేజ్, జగన్ పాలెం స్టేజ్. స్వల్ప వర్షం, కొద్దిగా వర్షం. అంతేనా? కొద్దిగా వర్షం. వర్షానికి ఆగిపోయారు. వర్షానికి ఆగారు. ఉన్నదన్నట్టే. అంతేగా? ఉన్నదన్నట్టేనా కదా? చుట్టాలు చూసుకుంటారు మిమ్మల్ని. అమెరికాలో మీ చుట్టాలు చూసుకుంటారు. అది ఉంటారులే, ఎవరో ఒకళ్ళు ఉంటారు. అమెరికాలో ఎవరో ఒకళ్ళు ఉంటారు. ఎవరు లేరా? అంతేగా. ధన్యవాదాలు. స్వల్ప కొద్దిగా వర్షం పెరిగింది హైదరాబాద్లో. పెరిగిందిగా. ఏం లేదు, ఉండదున్నట్టే. అంతేనా? తెనాలి వెల్టూరు ప్రయాణంలో పెదరావురు చూస్తున్నాము. పెదరావురు కొద్ది వర్షమయంలో ఉంది. వర్షం ఉంది. కనపడుతుంది వర్షం. జమ్మి చెట్టు. ఎక్కడ చేయొద్దురా ఆపేసాయి. సాయి కృష్ణ గారు ఎక్కడ చేయొద్దురా ఆపండి, వర్షం పడుతుంది. అంతకాదు, మధ్యలో చేయొత్తంగానే ఆపేయమంటున్నా. చదవకుండా ఎక్కుతారు. ఏం చదువుతున్నా? చదువు 8వ తరగతి. 2 సున్నాలు తెలుసుగా? 8 అంటే తెలుసుగా మీకు? 8 అంటే 2 సున్నాలని. 2 సున్నాల్లో ఏముండదు. దాని నుంచి పైకి రావాలి. ఓకే. ధన్యవాదాలు. వర్షానికి కూడా ధన్యవాదాలు. అది ఉండదన్నట్టుగానే. హైదరాబాద్లో నడక. అబ్బాయిని ఆఖరికి అబ్బాయిని ఇంటర్వ్యూ చేసి ఇక ఆపేద్దాం. అబ్బాయి నీ పేరయ్యా? నీ పేరు? విఘ్నేష్. ఏం చదువుతున్నావు చదువు? నా పేరు సుధాకర్ పర్చూరి, కండక్టర్ ఏపీఎస్ఆర్టీసీ తెనాలి. నేను ఇంటర్వ్యూ చేస్తూ ఉంటా సరదాగా. చేయొచ్చా? ఓకే.
ప్రయాణంలో ప్రయాణికులు పెంచుకుంటూ సరదాగా అంతేనా పెదరావుని చూస్తున్నాం. ఏ స్కూల్ నువ్వు చదివేది? ఎక్కడది? హైదరాబాదు. ఓకే, హైదరాబాద్. ధన్యవాదాలు. 90-96 కాకుండా ఆఖరి ఉద్యోగం రామోజీరావు స్టూడియో. రై 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 రావాలా? రండి, రావాలా? హుషారుగా రావాలా? ఇరుక్కుపోయాడు అబ్బాయి, లాగండి బయటికి. రావాలా? పెదరావులో నడక, వెల్టూరు బస్సు, వెల్టూరు బస్సు పెదరావులో నడక. వెళ్ళిపోతారా? ఇవ్వండి. ఇక ధన్యవాదాలు పెదరావురికే. కూర్చోబాయ్. ఎక్కడికి రమ్మంటే ఇక్కడ. ధన్యవాదాలు బస్సు ఎక్కినందుకు. ఇంతేనా? ఉన్నతున్నట్టు చూపిస్తూ ఉండాలి.